తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి రైతు భరోసా నిధుల కోసం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మూడో విడత డబ్బులు అయితే ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే ఈరోజు అయితే విడుదల చేసింది. రైతులందరికీ అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కొక్క రైతులకైతే ఏదైతే ఇది ఒక పెద్ద శుభవార్త. ఆల్రెడీ మొదటి విడత వచ్చేసి మనకైతే మార్చి 23వ తారీఖు అయితే విడుదల చేయడం జరిగింది. అవి ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న కేవలం ఫస్ట్ ఏం చేసింది ప్రభుత్వం 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేసింది అన్నమాట. అలానే ఇప్పుడు రెండో విడత ఏమైందంటే ప్రభుత్వం వచ్చేసి ఇంకా రిమైనింగ్ డబ్బులు పడాల్సిన వాళ్ళకి ఏప్రిల్ 23వ తారీఖు రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అంటే ఇక్కడ ఎకరంన్నర వరకు, 2 ఎకరాల వరకు, 3 ఎకరాల వరకు అమౌంట్ విడుదల చేసింది. అయినా సరే కొంతమందికి ఏమైందంటే ఇక్కడ 2 ఎకరాల వరకు కూడా ఉంటే 2 ఎకరాలు పడి అర ఎకరం వరకు ఆగడం, ఏదైతే 3 ఎకరాల నర ఉంటే 3 ఎకరాలకు పడి అర ఎకరం పడకపోవడం, ఆపడం, లేకపోతే 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పడి ఇంకొక ఎకరానికి డబ్బులు అనేది పడకపోవడం వంటి చాలా ఇబ్బందులు అయితే రైతులు అనేది ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా కొంతమందికి అయితే జరిగిందనమాట. ఇదైతే ఇలా ఎవరికైతే అమౌంట్ పడిన రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మూడో విడత డబ్బులను అయితే విడుదల చేస్తుందన్నమాట. అది కూడా ఎప్పుడు విడుదల చేస్తుంది, ఆ రోజు నుంచి మన అందరి ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు అనేది ఎటువంటి రైతుల ఖాతాలలో విడుదల చేయనున్నారు, ముందుగా ఎటువంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు, ఎన్ని ఎకరాల విడుదల ఉన్నటువంటి రైతులకి ఈ డబ్బులను అనేది పంపిణీ అయిపోతున్నాం అన్న విషయాలు ఈ వీడియోలో స్పష్టంగా మనమైతే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ ఏదైతే డబ్బులు అనేది ఖాతాలలోనైతే జమ కాబోతున్నాయి అన్నమాట. అమౌంట్ విషయంలో మీకు ఇక్కడ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అనేది పడుతుంది. అలానే కొత్త పట్టదారులు ఫిబ్రవరి 28 లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళు కూడా కొత్త పట్టదారులకు అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం. అమౌంట్ అనేది మీ ఖాతాలలో పడుతుంది కాబట్టి తప్పకుండా మీరు వెయిట్ చేయాల్సిందిగానైతే ప్రభుత్వం అయితే హెచ్చరించింది. మీ ఖాతాల్లో ఈరోజు రేపు వెళ్ళిన లోపు అందరి ఖాతాల్లో అయితే అమౌంట్ అనేది పడుతుంది. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు పడకపోతే మీరు ఎటువంటి ప్రాంతాలలో ఉన్నారో, ఏ జిల్లాలలో అయితే కిందనైతే కామెంట్ చేయండి. అందరికంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రతిరోజు అందిస్తానో దీంతో పాటుగా ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులు మనకైతే ఈ రోజు నుంచి ఈ నెల చివరి ఆఖరి వరకు రైతుల ఖాతాలలో పంపిణీ చేయాలని స్పష్టమైతే చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా అటు మన కేంద్ర ప్రభుత్వం PM సమాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలని కూడా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. జమ చేసినటువంటి నేపథ్యంలో డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే రైతులందరూ కూడా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా KYC అప్డేట్స్, NPC లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్ చేసుకొని రెడీగా ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.